भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రక్రియ భాగంగా ఈరోజు ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ కూటమి ఎలాంటి సందేహం లేకుండా వృద్ధులకు అనుకూలంగా లేకుండా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కేవలం హిందూ మతాన్ని కాపాడగల ఏకైక పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ అని అక్కడ ప్రజలు నమ్మిర్రు. ఈ రోజునాడు మనం కనుక వేరే రాష్ట్రాల పరిస్థితి చూస్తే నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఎంత అధోగతి పాలవుతున్నాయో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని కేవలం నిప్పురు కప్పిన నిప్పు లెక్క నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఈ రోజునాడు ఆదాయం లేదు, అప్పుల పాలైనం, మిత్తిలు కట్టడానికి అప్పులు తెస్తేనే ఈ రోజునాడు మనం మిత్తిలు కడుతున్నాం. ఇలాంటి దుస్థితమైన పరిస్థితి ఎదుర్కోవాలని అంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని మన భారతీయ జనతా పార్టీ నేతలు ప్రతి కాడ నొక్కి నొక్కి చెప్పినా కానీ మన ప్రజలు అర్థం చేసుకోక ఈ రోజునాడు రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, 6 గ్యారెంటీలు చేస్తాడు అని ఒక అపోహలకు పోయి మాత్రమే ఈ రోజునాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు ఎందుకు కాంగ్రెస్కు ఓటు వేసినామా అని తలకాయ పట్టుకునే రోజులు వచ్చినాయి. ఈ రోజునాడు 6 గ్యారెంటీల ఈ రోజు వరకు కనీసం గ్యాస్కి 500 అన్నారు, ఇద్దరు వరకు ఈ రోజు వరకు అమలు కాలేదు. మహిళలకు 2500 పెన్షన్ అన్నారు, ఈ రోజు వరకు అమలు కాలేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, ఈ రోజు వరకు అమలు కాలేదు. కనీసం 4000 2000 పెన్షన్ 4000 చేస్తానంటే ఈ రోజు వరకు అమలు కాని పరిస్థితిలో ఉన్నది అని అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఏ దుస్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచించుకోవాలి. మంత్రి చెప్పిన దానికి ముఖ్యమంత్రికి సంబంధం లేదు, ముఖ్యమంత్రి చెప్పిన దానికి మంత్రికి సంబంధం లేదు. అసలు ఆ ప్రభుత్వానికి అతిగతి ఎక్కడుంది, ఏమున్నది, ఎవరు చెప్తుంటారు అనేది ఎవరు చెప్పే పరిస్థితిలో లేరు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఇకనైనా కానీ మన తెలంగాణ ప్రజలు సుధా మార్పు తీసుకురావాలని, హిందూ మతాన్ని కాపాడాలని, భారతీయ జనతా పార్టీ వైపు అందరూ ఆకర్షించాలని నేను మరొకసారి చేతులెత్తి వాళ్ళకు నమస్కరించి చెప్తున్నాను. కేవలం ఈ రోజునాడు మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడైనా కానీ ఘన విజయం వచ్చింది. జార్ఖండ్లో సుధా కేవలం అక్కడ కొద్ది మాత్రం తేడాతో ప్రాంతీయతత్వంతో పోయింది తప్ప భారతీయ జనతా పార్టీ అప్పటికైనా ఘనమైన విజయంగా సీట్లు సాధించగలిగిందంటే భారతీయ జనతా పార్టీ గొప్పతనం. ఎక్కడికి పోయినా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడున్నా ఈ రోజునాడు మనం భారతీయ జనతా పార్టీ పర్సంటేజ్ చూడండి మీరు, మనం దాదాపు మనం గెలిచే పర్సెంటేజ్ దగ్గరగానే ఉంటున్నాం ఏ రాష్ట్రంలోనైనా కానీ ఓడిపోయిన రాష్ట్రాలల్లో. కాబట్టి అర్థం చేసుకోర్రి. జార్ఖండ్ పోయింది, జార్ఖండ్ పోలేదు, అక్కడ చూద్దాం పర్సంటేజ్ లెక్క చూసేదంటే భారతీయ జనతా పార్టీ హైయెస్ట్ స్థానంలో ఉన్నది మీకు. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోర్రి. చిన్న పొన్న మూకు ముమ్మడిగా అధిగతి లేని తోకబార లేని పార్టీలతోని అది చేసినంత మాత్రాన అది ఎప్పుడు ప్రభుత్వం అది నిలుస్తుందా నిలవదా అనేది తెలియని పరిస్థితిలో ఉన్నది. ఇలా భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ కనీసం ఇంత కదలకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయన్నట్టు. అదే వేరే రాష్ట్రాలలో బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నాయి, ఎక్కడైనా చూడండి తుమ్ముతో ఊసిపోయే ప్రభుత్వాలుగా పరిపాలన జరుగుతుంటున్నాయి. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని ఇకనైనా తెలంగాణ ప్రజలారా మీరందరూ అర్థం చేసుకొని రేపు రాబోయే మనకు 2020 జమిలీ ఎన్నికలు పక్కా వస్తాయి, దాంట్లో ఏ తేడా లేదు. అప్పుడైనా కానీ మనం డబుల్ ఇంజన్ సర్కార్ను మనం తెచ్చుకునేతుంటే మన రాష్ట్రం బాగుపడుతుందని మీ అందరినీ కోరుకుంటూ ఈ రోజునాడు ఈ శుభరాత్రికి శుభం.